కాంగ్రెస్ పార్టీ లీడరు అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో క్రియాశీలమైన పాత్ర పోషిస్తూ బహుజనవాదిగా, బీసీ ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్వాదిగా క్రియాశీల రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి పంతంజి వెంకటేశ్వర్లు గారితో ఉన్నాం. సార్ చెప్పండి, రైతు రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో చేస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కానివ్వండి, అటు రైతులు కూడా సంతోషంగా ఉన్నారని అంటున్నారు. అయితే రైతులకు సంబంధించి ఇది సరిపోద్దా, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది వివరించమని అడుగుతా ఉన్నాం సార్. రైట్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో రైతాంగం కోరుతున్న 2 లక్షల రుణమాఫీని ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినందుకు 6 నెలలలోపే వాళ్ళ కోరికను నెరవేర్చినందుకు ఈ సందర్భంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లే రైతాంగం అంతా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తపరుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రులు, మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్నైనా మేము సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తామని చెప్పాం. ఆ విధంగానే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాయి. ఏదో ప్రతిపక్షాలు కొన్ని వాగినంత మాత్రాన మేమైతే ఆగిపోయేది లేదు. అన్నీ ప్రజలకు ఇచ్చిన అన్ని అంశాల్లో ఒక్కొక్కటి తరపున మేమన్నీ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటూ వస్తున్న ప్రభుత్వానికి ఈ సందర్భంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.